వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బేకింగ్ వీట్ కుకీస్ అంటే గోధుమ పిండి బిస్కెట్లు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి 1/4 కప్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, షుగర్ పౌడర్ 1/2 కప్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఆటా పౌడర్ అంటే గోధుమ పిండి 1 కప్, మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని 1/4 కప్ గీని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మనకి లిక్విడ్ లా ఉండాలండి. ఒక హాఫ్ డే ముందు తీసుకున్నా మనకి ఇలా లిక్విడ్ లా వస్తుంది. సో మనం ఇలా రబ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకొని బాగా రబ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిల్క్ పౌడర్ ఇవి జల్లించి పెట్టుకొని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జల్లించిన గోధుమ పిండిని 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా కలుపుకోవాలండి. మిల్క్ని వాటర్ని యాడ్ చేయకూడదు. మీకు ఇంకా కలిసినట్టుగా రాలేదు అంటే మీరు కొంచెం గీని యాడ్ చేసుకోండి. ఇది మనకు నచ్చిన షేప్స్ లో మనం తీసుకోవచ్చు ఈ బిస్కెట్స్ ని. నేను ఇలా తీసుకున్నానండి ఈ షేప్ లో, కానీ సమానంగా ఉన్నట్టు తీసుకుంటే బెస్ట్ మనకి. ఇప్పుడు ఒక ప్లేట్ లో బటర్ పేపర్ వేసి ఇలా తీసుకున్నా. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి. ఇప్పుడు స్టాండ్ పెట్టి అందులో ఈ ప్లేట్ ని పెట్టుకొని మనం 15 to 20 మినిట్స్ అనేది బేకింగ్ చేయండి. 15 మినిట్స్కే నాకు బేక్ అయిపోయాయి. నాకు ఇంకా పిండి ఉంటే నేను వేరే షేప్లో ఇలా తీసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు అనేవి మనకి రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ బిస్కెట్స్ మీరు కూడా రెడీ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.